మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. సో విజయ గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే. మిక్స్డ్ ఆకుకూరలతో ఏదైనా టేస్టీ వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. మిక్స్డ్ ఆకుకూరలు, మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్. సో ఇది వరకు అంటే కొన్ని వేపుడులు కానీ రైస్ ఐటమ్స్ చాలా చూపించాం. స్నాక్స్ లో పులుసు చేద్దామండి. ఓకే. సో అంటే మిక్స్డ్ ఈ గ్రీన్ లీఫీస్ యూజ్ చేసేసి ఆకుకూరల పులుసు. ఓకే ఓకే మరి ఆకుకూరల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర పావు కప్పు, తరిగిన పాలకూర పావు కప్పు, తరిగిన గోంగూర పావు కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి పావు టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే 3 రకాల ఆకుకూరలు వాడుతున్నాం అండి. సో ఒకటి కొంచెం పుల్లగా ఉండేది అంటే గోంగూర. సో అదొకటి ఇక్కడ వాడుతున్నాం. సో ముందుగా పోపు వేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్. సో జనరల్గా పులుసు అంటే మనం ముందు ఎప్పుడు కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టుకుంటాము. దీనికి మాత్రం ఆ పని ఉండదు. అక్కర్లేదు, ఆకుకూరలు కాబట్టి తొందరగానే వేగిపోతాయి కాబట్టి ఒక రకంగా ఈ పులుసు ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎస్. ముందుగా ఎండుమిరపకాయలు. ఆ పులుసు కూడా ఫాస్ట్గా వద్దు, ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి. ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు. సో జీలకర్ర, ఆవాలు ఈ 2 మాత్రమే వాడుతున్నాం. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. ఓకే. అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. పోపు మంచి స్మెల్ వచ్చేస్తుంది అక్కడ. సో కొంచెం వేగిన తర్వాత సో మనం ఆకుకూరలు అనుకున్నాం కదా. సో ముందుగా తోటకూర. ఓకే. అలాగే పాలకూర, గోంగూర అండి. సో ఇది కూడా కట్ చేసేసుకున్నాం. సో ఈజీగా కలిసిపోతుంది. సో ఆకుకూరలు కొంచెం వేగితే మనకు చింతపండు పులుసు అనేది మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. సో ఎలాగో మనకు ఆకుకూర అనేది చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇది వేగేలోగా మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: నాన్ స్టిక్ ప్యాన్లు వాడేటప్పుడు నూనె వేయకుండా వాటిని స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వాటి కోటింగ్ త్వరగా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. వేగిపోయాయి. ఇదేదో ఆకుకూరలు వేపుళ్ళ బాగుంది. ఇలా కూడా తినేయచ్చు కావాలంటే మధ్యలో మనం. చాయిస్ మనది. ఎస్. సో సరిపడా ఉప్పు. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కదా రాజు గారు, అయినా కూడా చింతపండు వేసుకోవాల్సిందేనా? వేసుకోవాల్సిందండి. కారం, కొద్దిగా పసుపు. ఓకే. చింతపండు గుజ్జు అండి. సో ఇది కొంచెం మగ్గితే మనకు నీళ్ళు వేయాలా? తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం కొంచెం యాడ్ చేస్తుందంటే ఆ చింతపండు మనకు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో క్వాంటిటీ తక్కువగా ఉంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది. అంటే వేడి అనేది కొంచెం ఎక్కువగా వాటి తగ్గి సో తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో గోంగూర ప్లేస్లో మనం చుక్క కూర కానీ లేదా బచ్చల కూర కానీ, సో ఇవి కొంచెం జిగురు కొంచెం పులుపు కూడా ఉంటాయి కదా. అవును. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆకుల కాంబినేషన్ అనేది మనం మార్చుకోవచ్చు. మునగాకు కానీ. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఎలా అయితే మనం మార్చి వాడుతూ ఉంటామో ఆకుకూర కూడా అలాగే మార్చి వాడుకోవాలన్నమాట. ఓకే. కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో బెల్లం, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం.
సో ఇది ఒక మరుగు వచ్చేస్తాం మనం, సరిపోతుంది. సో ఈ లోపు కొంచెం చిక్కదనం కోసం దీంట్లో కూడా బియ్యం పిండి వేయాలా? కొంచెం వేసుకుంటే, అంటే మనకు చిక్కదనం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. మామూలుగా వెజిటబుల్స్ కంటే కొంచెం ఏదో వాటికి ఉన్న ఇది దీనివల్ల కొద్దిగా చిక్కబడ్డట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆకుకూరలకి అలాంటిది ఏమి ఉండదు కదా, ఛాన్స్ ఉండదు కాబట్టి. అంటే గోంగూరకు ఉన్నా కూడా అది జిగురు వస్తుంది కానీ చిక్కదనం అనేది రాదు. సో అది కూడా అంటే కొంచెం అలా లూజ్గా ఉండాలి అనుకుంటే వదిలేసుకోవచ్చు. సో ఇంకొంచెం చిక్కగా ఉండాలి అనుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇది కానీ కొంచెం శనగపిండిలో నీళ్ళు కలిపి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. శనగపిండి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు. రెండు ఇష్టం లేకపోతే అసలు మానేయచ్చు, అలా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, ఓకే, సర్వ్ చేసుకుందామండి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర, ఆకుకూరల పులుసు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి ఆకుకూరల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, పాలకూర, గోంగూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేయాలి. బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి చిక్కబడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆకుకూరల పులుసు రెడీ.